ఆయన పేరు పొందిన సినీ నటుడు. అదృష్టం కలిసొచ్చి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజలకు సేవ చేయాల్సిన ఆయన ఇప్పటికీ సినిమా షూటింగ్లో బిజీగా గడుపుతున్నారు. దాంతో ఆయనపై నియోజకవర్గ ప్రజలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏమనుకున్నారో ఏమో కానీ ప్రజల్లో పరువు పోకూడదని భావించిన ఆ నటుడు తన సతీమణిని షాడో ఎమ్మెల్యేగా తయారు చేస్తున్నారని సమాచారం. తండ్రి ఎన్టీఆర్ నటవారసత్వాన్ని కొనసాగిస్తున్న బాలకృష్ణ ఇప్పటికీ సినిమా షూటింగ్లతో సంబంధిత కార్యక్రమాలతో బిజీగా ఉంటున్నారు. అభిమానులను ఆకట్టుకుని సినిమాలను అందించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తూనే ఉన్నారు. 2 పడవల మీద ప్రయాణం చేస్తున్న నందమూరి బాలకృష్ణ తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని కూడా కొనసాగిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం నుంచి ఆయన 2014, 19, 24 ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకున్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై సీనియర్ ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం విమర్శలకు దారితీస్తుంది. నిత్యం సినిమా షూటింగుల్లో, మూవీ ఫంక్షన్లలో మాత్రమే ఆయన కనిపిస్తున్నారు. చుట్టం చూపుగా మాత్రమే హిందూపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. హిందూపురం నియోజకవర్గంలో పిఏల ద్వారా ఇన్నాళ్ళు వ్యవహారాలు నడిపించారు ఎమ్మెల్యే బాలకృష్ణ. ఇప్పుడు ఓ అడుగు ముందుకేసిన ఆయన తన తరపున షాడో ఎమ్మెల్యేగా తన భార్య వసుంధరను బరిలోకి దింపారనే ప్రచారం జరుగుతోంది. బాలకృష్ణ సతీమణి వసుంధర హిందూపురం నియోజకవర్గంలో పర్యటించారు. భర్త తరపున అధికార కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె సీసీ రోడ్లను అధికారికంగా ప్రారంభించారు. ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు కూడా ఆమెకు జీ హుజూర్ అన్నారు. ప్రజాప్రతినిధి హోదాలో ప్రోటోకాల్ కల్పించారు. ఈ నేపథ్యంలో అధికారుల తీరు చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. హిందూపురం నియోజకవర్గంలో మాత్రం ఎమ్మెల్యే బాలకృష్ణ సత్యమణి వసుంధర ఈ కార్యక్రమానికి హాజరు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎమ్మెల్యే బాలకృష్ణ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ వారసుడిగా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సేవ చేస్తారని భావిస్తే కొన్ని రోజులు పిఏలతో, మరికొన్ని రోజులు సత్యమణి వసుంధరతో పాలన సాగిస్తారా అంటూ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తరపున ఆయన భార్య నియోజకవర్గంలో పర్యటన చేయడం వెనుక మరో కారణం కూడా ఉందని టీడీపీ వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు. ఇంతకాలం షాడో ఎమ్మెల్యేలాగా వ్యవహరిస్తూ వస్తున్న బాలకృష్ణ పిఏల తీరుపై ఇప్పటికే అనేక విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. వారు ఇష్టానుసారం వ్యవహరిస్తూ అడ్డుగోలుగా దందాలు చేస్తూ బాగానే వెనకేసుకున్నట్టు సమాచారం. అది తెలుసుకున్న బాలకృష్ణ వారిని కట్టడి చేసే క్రమంలో తన భార్యనే షాడో ఎమ్మెల్యేగా నియమించుకున్నారని అంటున్నారు.